జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని పెట్టిన తర్వాత ప్రతిరోజు లొల్లి జగ్గారెడ్డి. మేము కూడా కాంగ్రెస్ పార్టీయే, మేము ముందు నుంచున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏం రేవంత్ రెడ్డి ఒక్కడు సుప్రీం కాదు. మేము కూడా సుప్రీమే. మాకు కూడా హక్కు ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడాడు జగ్గారెడ్డి. ఎన్నికల తర్వాత అంటే జగ్గారెడ్డి పర్సనల్‌గా జగ్గారెడ్డి గాంధీ భవన్‌కి వచ్చినప్పుడు వాళ్ళ మనుషులు జగ్గారెడ్డి స్టైల్‌లో చాలా మంది జగ్గారెడ్డి అనుచరులు ఉన్నారు. అలాగే హెయిర్ తక్కువనే బీడ్ ఎక్కువుంది. మొత్తం జగ్గారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో చాలా మంది జగ్గారెడ్డిని ఫాలో అవుతూ వాళ్ళ అనుచరులు అదే విధంగా ఉన్నారు. అలాంటి జగ్గారెడ్డి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగ్గారెడ్డి ఓడిపోయాడు. గతంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీలు ఇలాంటివి జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచినప్పుడు శ్రీనివాస్ అప్పుడు ఓడిపోయాడు. ఏదో కుట్ర చేసిండు శ్రీనివాస్ రాజశేఖర రెడ్డి వెనకాల. ఇక్కడ కూడా జగ్గారెడ్డి ఓడిపోయాడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎవరైనా కాంగ్రెస్ పార్టీని తిడితే జగ్గారెడ్డి ప్రతిసారి విమర్శిస్తుంది. ఈ 1 ఇయర్‌లో చాలా సార్లు జగ్గారెడ్డి కేటీఆర్‌ని, హరీష్ రావుని, కవితని చాలా సార్లు తిట్టడం జరిగింది. కానీ జగ్గారెడ్డికి ఏ పదవి లేదు. ఏం నామినేటెడ్ పోస్టు లేదా ఎలాంటి పదవి జగ్గారెడ్డికి ఇవ్వలేదు. సో, అలాంటి జగ్గారెడ్డి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి చాలా ఎక్స్‌పెక్ట్ చేసిండు. ట్రై చేసిండు. కానీ జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. పైగా ఆల్రెడీ రెడ్డిలున్నారు. ముఖ్యమంత్రి రెడ్డే, రెడ్డి మంత్రులున్నారు. రెడ్డి ఎమ్మెల్యేలున్నారు. వేం నరేందర్ రెడ్డి, జగ్గారెడ్డి చాలా మంది రెడ్లు మళ్ళీ ట్రై చేసినారు. ఏ రెడ్డికి కూడా ఇయ్యలే. సో, ఇప్పుడు జగ్గారెడ్డి ఒక సినిమాలో విలన్‌గా చేస్తున్నాడు. వార్త వచ్చింది చూద్దాం. చూడంగానే మస్తు సెట్ అయింది అనిపించింది జగ్గారెడ్డికి ఆ గెటప్. నిజంగా విలన్ లాగా బాగా సెట్ అయింది జగ్గారెడ్డి. వెండితెరపై జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా. నిజ జీవిత పాత్రనే పోషించనున్నట్టు వెల్లడి. ఇది నిజ జీవిత పాత్రనా లేదా నిజ జీవితంలో ఉండే గెటప్పా? రాయడంలో క్లారిటీ లేదు. ఈ ఉగాదికి కథ వింట సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకటన. ఈ వార్త చూద్దాం. వెండితెరపై జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా నిజ జీవిత పాత్రనే పోషించబోతున్నట్లు వెల్లడి. ఈ ఉగాదికి కథ వింట సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకటన. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సీనియర్ లీడర్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఆల్రెడీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇంతమంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఏదైతే పదవి ఇచ్చారో అదే పదవిలో ఉన్నాయి. బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉంటూనే నటన రంగంలోకి అడుగు పెడుతున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా నిర్మాణం కాబోతుంది. ఆయన నిజ జీవిత పాత్రని ఆ సినిమాలో జగ్గారెడ్డి పోషించబోతున్నారు. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుమతితోనే సినిమాలో నడుస్తున్నానని, ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర ముగింపు వరకు ఉంటుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నిజ జీవితం ఆధారంగా సినిమా వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రానుంది. తెలుగు, హిందీ భాషల్లో మూవీ చిత్రీకరణ జరగబోతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే నిజ జీవితంలో ఆధారంగా సినిమా వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయనకున్నటువంటి స్టైల్, ఆ బియర్డ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా మంది సంగారెడ్డిలో ఆయన అనుచరులు అదే విధంగా ఆయన గెటప్ ఉంటుంది. గతంలో ఇంకా చాలా మంది ఉండేవాళ్ళంట. సో, అలాంటి జగ్గారెడ్డి వైఎస్ హయాం నుంచి కూడా ఈయన ఎమ్మెల్యేనా, రౌడీ షీటర్ లాగా ఉండి ఈయన ఎమ్మెల్యే ఏందని చాలా వరకు వార్తలు కూడా వచ్చినాయి. సో, ఆయన నిజ జీవితంలో ఏదైనా లవర్స్ కి సంబంధించి ఏదైనా కపుల్కి ఇబ్బంది పెట్టిండేమో అలాంటి సీను, అలాంటి స్టోరీయే ఉందంట. దీంట్లో ఆయన విలన్ గా వస్తున్నాడు. ఆయన సినిమా ఉగాదికి స్టార్ట్ అవుతుంది. వచ్చే ఉగాదిలోపు సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే సినిమా ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. కానీ సినిమా తీసేటప్పుడు ఆయన రేవంత్ రెడ్డి, అటు మహేష్ కుమార్ పర్మిషన్ తీసుకునే సినిమా చేస్తున్నానని చెప్పేసి అయితే జగ్గారెడ్డి చెప్తున్నారు.